నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని అడ్డుకోవడం కాదు, దేశాన్ని సరైన దారిలో నడిపించడంలో సహాయపడటమని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి. దేశ రాజకీయాల్లో రోల్ మోడల్, అజాత శత్రువు. అధికారం వస్తుంది పోతుంది, కానీ దేశం నిలబడాలని నమ్మిన ఒక మహోన్నత శిఖరం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए. సాధారణంగా రాజకీయాల్లో ప్రతిపక్షం అనగానే విమర్శలు, ఆరోపణలే కనిపిస్తాయి. కానీ వాజ్పేయి మాత్రం విపక్షానికి సరికొత్త అర్థాన్ని చెప్పారు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి శత్రువు కాదు, ప్రజాస్వామ్యానికి రక్షకుడు అని నిరూపించారు. అంతేకాదు, ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు ప్రజాస్వామ్య పరిపక్వతకు గొప్ప నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే అపోజిషన్ లీడర్గా వాజ్పేయి ప్రస్థానం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షాన్ని అడ్డంకిగా కాకుండా ప్రజాస్వామ్యానికి అవసరమైన సమతుల్య శక్తిగా మలిచారు. అలాగే కేవలం ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం కాకుండా జాతీయ ప్రయోజనాల పట్ల బాధ్యతాయుతమైన వైఖరిని కనబరిచారు. అటల్ బిహారీ వాజ్పేయి నిండైన వ్యక్తిత్వం, విలువలకు ప్రతీక. ప్రజాపక్షాలకు ఆయన ప్రతిరూపం. రాజకీయవేత్తగానే కాదు, సాహితీవేత్తగా, కవిగాను ఖ్యాతి గడించారు. ప్రత్యర్థులు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్పేయి. అంతేకాదు, దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా సేవలందించారు. ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా పాలన కొనసాగించారు. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలనను అందించారు. హిందూ సంస్కృతి, సేవాభావాలతో పాటు సామాజిక శ్రేయస్సు, జాతి సమైక్యతే లక్ష్యంగా పనిచేసిన ఆయన భారతమాత ముద్దుబిడ్డగా నిలిచారు. పదవుల కోసమో డబ్బు కోసమో నమ్మిన సిద్ధాంతాలను, విలువలను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇక వాజ్పేయి ప్రజా ప్రస్థానం గ్వాలియర్లో ఆర్యకుమార్ సభలో చేరడంతో మొదలైంది. 1939లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. 1942 నాటికి 18 ఏళ్ల వయసులో సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారిన ఆయన 1944 నాటికి ఆర్యకుమార్ సభకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1942 ఆగస్టులో గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్లో పాల్గొనకపోయినా తన సోదరుడితో కలిసి వాజ్పేయి అరెస్ట్ అయ్యారు. దాదాపు 24 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ కార్యదర్శి బాధ్యతలను వాజ్పేయి స్వీకరించారు. 1968 నుంచి 72 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా సేవలందించారు. ఇక 1957 సంవత్సరంలో వాజ్పేయి తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అయితే జనసంఘ్ అనే చిన్న పార్టీ నుంచి వచ్చిన వాజ్పేయికి పెద్దగా గుర్తింపు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మొదటి ప్రసంగమే అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఆయన మాటల్లో కోపం లేదు, ఆవేశం లేదు, ఆలోచన, బాధ్యత మాత్రమే ఉన్నాయి. ఆయన మాటలకు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ముగ్ధుడయ్యారు. అంతేకాదు, ప్రధానిగా దేశాన్ని ఏలుతారని ఆయన చేత అభినందనలను సైతం అందుకున్నారు. ఎవరికీ సాధ్యం కాని విధంగా వాజ్పేయి లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 3 తరాల కాంగ్రెస్ నేతల పనితీరుతో పాటు రాజకీయ విధానాలను ఎండగట్టిన ఏకైక నేతగా నిలిచారు. ప్రత్యర్థి రాజకీయ నాయకుల నుంచి ప్రశంసలు అందుకున్న అసలు సిసలైన నేత వాజ్పేయి అనొచ్చు. కాంగ్రెస్ తొలితరం నాయకులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అలాగే పివి నరసింహారావు వంటి నేతలు ప్రశంసించడం ఆయన రాజకీయ చతురతకు ప్రతీకారం. అంతేకాదు, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సిక్కులపై కొనసాగించిన ఆపరేషన్ బ్లూ స్టార్ను వాజ్పేయి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక 1962లో చైనా యుద్ధం తర్వాత దేశం తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో వాజ్పేయి బలమైన ప్రతిపక్ష నేతగా నిలబడ్డారు. అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అదే సమయంలో సైనికుల త్యాగాన్ని గుర్తు చేయడంతో పాటు దేశానికి ధైర్యం ఇచ్చే మాటలు చెప్పారు.
ఇక్కడే మనం ఆయన రాజకీయ చతురతను చూడొచ్చు. ఎందుకంటే ప్రభుత్వంపై విపక్ష నేతగా విమర్శ చేయాలి, కానీ ఎక్కడైనా ఎలాంటి సందర్భంలోనైనా సరే దేశాన్ని బలహీనంగా చూపించకూడదు. ఆ తర్వాత అంటే 1975లో ఎమర్జెన్సీ వచ్చింది. ప్రజాస్వామ్య హక్కులు నిలిచిపోయాయి. వాజ్పేయి జైలుకు వెళ్లారు, కానీ ఆయన ఆలోచనలు మాత్రం బందీ కాలేదు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం తిరిగి వచ్చిన తర్వాత వాజ్పేయి యావత్ దేశవ్యాప్తంగా గౌరవాన్ని పొందారు. ఎందుకంటే ఆయన అధికారానికి కాదు, విలువలకు కట్టుబడి నిలబడ్డారు. ఆ తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఆ పార్టీకి అప్పట్లో బలం లేదు. కొన్ని ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ వాజ్పేయి మాత్రం నిరాశ చెందలేదు, వెనక్కి తగ్గలేదు. ఆగ్రహ అహంకార రాజకీయాలు కాదు, సహన రాజకీయాలు కావాలి. తనదైన ఆలోచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనూ వాజ్పేయి ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు, కానీ ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలకు దిగలేదు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత వాజ్పేయి పార్లమెంట్లో చేసిన ప్రసంగం కేవలం రాజకీయాలకే కాదు, మానవత్వానికి కూడా ఒక ఉదాహరణగా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వాజ్పేయి ప్రతిపక్ష నేత అయినప్పటికీ జాతీయ ప్రయోజనాల విషయంలో రాజకీయ భేదాలు పక్కన పెట్టేవారు. దీనికి ఉదాహరణగా చాలా సందర్భాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయన ఇందిరాగాంధీ నాయకత్వాన్ని ప్రశంసించడం. 1971 భారత్ పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వాన్ని ప్రశంసించిన వాజ్పేయి పార్లమెంటు వేదికగా ఆమెను దుర్గాదేవి అవతారంగా కొనియాడారు. ఇది వాజ్పేయి వ్యక్తిగతాన్ని, అలాగే ఆయన ప్రజాస్వామ్య విలువలకు ఇచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది. ఇదే తరహాలో రాజీవ్ గాంధీ కూడా వాజ్పేయి పట్ల ఎంతో గౌరవాన్ని చూపించేవారు. 1980లో వాజ్పేయి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆ సమయంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని అమెరికాలో ఆపరేషన్ జరిగేలా ఏర్పాట్లు చేశారు. అంటే భారత ప్రభుత్వం అధికారికంగా సహాయం అందించింది. అంతేకాదు, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో వాజ్పేయిను ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగా జెనీవాకు పంపారు. కాశ్మీర్ అంశంపై తీర్మానం చేయాలన్న పాక్ ప్రయత్నాలను విఫలం చేసి భారత గొంతును బలంగా వినిపించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ బాధ్యతలను స్వీకరించారు. ఇది భారత రాజకీయాల్లో ప్రతిపక్ష సహకారానికి గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. ఇలాంటి నిదర్శనాలెన్నో ఉన్నాయి. పార్టీ కన్నా దేశం, అధికారం కన్నా ప్రజాస్వామ్యం గొప్పదనే విషయాన్ని ప్రతిపక్ష నేతగా వాజ్పేయి ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే విపక్షంలో ఉన్నప్పుడే ఆయన దేశ నాయకుడిగా కనిపించారు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి శత్రువు కాదు, ప్రజాస్వామ్యానికి రక్షకుడని చాటి చెప్పారు. మొత్తంగా వాజ్పేయి ఉన్నతమైన వ్యక్తిత్వం, రాజకీయ చాతుర్యం, విలువలతో కూడిన రాజకీయాలు చేసి చూపించిన అటల్ బిహారీ వాజ్పేయి తన పేరును చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవితం తరతరాలకు ఓ ఆదర్శం. ప్రస్తుత కాలంలో రాజకీయాలంటే వ్యక్తిగత దూషణలు అనుకుంటున్న తరుణంలో వాజ్పేయి ప్రస్థానం ఒక పాఠం. పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టని ఆ అజాత శత్రువును స్మరించుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए.